హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ కొయ్య తోటకూర పప్పు. వేడి వేడి అన్నంలో తోటకూర పప్పు నెయ్యి వేసుకొని నంచుకోవడానికి గోరు చిక్కుడుగాయ పల్లి ఫ్రై ఉంటే ఆ రోజు మనలోని ఆత్మరాముడు సంతృప్తి చెందినట్టే. అంత టేస్ట్గా ఉంటుంది ఆ కాంబినేషన్. గోరు చిక్కుడు పల్లి ఫ్రై ఎలా చేయాలో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాము. మొదట ఓ కుక్కర్ తీసుకుని 1 కప్పు కందిపప్పు యాడ్ చేసుకుని, 1 కప్పు కందిపప్పు అంటే 125 గ్రాములు. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని, 3 టొమాటో తరుగు వేసుకొని, 8 నుండి 10 తొడిమలు తీసి ఒలుచుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని, చిన్న సైజ్ కొయ్య తోటకూర కట్ట బాగా కడిగి ఒలుచుకున్నవి యాడ్ చేసుకొని, 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, 1/2 స్పూన్ పసుపు వేసుకొని, 600 ml వాటర్ యాడ్ చేసుకుని, మూత పెట్టి 8 నుండి 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. పూర్తిగా చల్లారే వరకు కుక్కర్ని పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత నెల్లికాయంత చింతపండు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా వెనుపుకొని తోటకూర పప్పుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని తాలింపు బాణలు పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి తుంచి అందులో వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు అలాగే ఉంచుకొని, తర్వాత ఓ రెమ్మ కరివేపాకు వేసుకొని, దంచుకున్న 4 వెల్లుల్లి రబ్బలు, చాలా చిన్నటి ఉల్లిపాయ సన్నటి తరుగు వేసుకుని, ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని స్టవ్ ఆఫ్ చేసి తోటకూర పప్పులో తాలింపు వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుతూ ఉడికించి తోటకూర పప్పుని ఎంజాయ్ చేయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.